హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు మేమైతే అనకాపల్లిలో, మన అనకాపల్లి ఉంది కదా, అక్కడ గవర్పాలెంలో మన నూకలమ్మ తల్లి అమ్మవారి టెంపుల్ అయితే ఉంది. చాలా పెద్ద టెంపుల్ అయితే కడుతున్నారు ప్రజెంట్. ఇంకా వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదు. ఉగాది తర్వాత 30 days అంటే 30 రోజులైతే అక్కడ సంబరాలు జరుగుతుంటాయి. ఓకేనా? ఆ సంబరంలో మనమైతే ఉగాదిలో రాలేకపోయాము. అలాగే ఊరికి వెళ్ళిపోవడం వల్ల కొంచెం లేట్ అయింది. ఈరోజు మనమైతే ఉగాది సంబరాలు అయితే ఇంకా అక్కడ నూకలమ్మ దగ్గర జరుగుతూనే ఉన్నాయి. అలాగే మేమైతే దర్శనం కోసం వెళ్ళాము. ఓకేనా? ఈ చూస్తున్నారు కదా, ఫస్ట్ మనం అనకాపల్లి కాంప్లెక్స్, అనకాపల్లి లోపల నుండి వెళ్ళేటప్పుడు అనకాపల్లి కాంప్లెక్స్ దాటాక లెఫ్ట్ తీసుకొని కొంచెం ముందుకెళ్ళాక మళ్ళీ రైట్ తీసుకుంటాం. మళ్ళీ కొంచెం ముందుకెళ్ళాక మళ్ళీ రైట్ తీసుకోవాలి. అప్పుడైతే మనకి గుడి వచ్చింది. చూడండి, ఇక్కడ గుడి దగ్గర మనకి గుడి ఎదురుగా మనకి పార్కింగ్ అయితే ఇచ్చారనమాట. ఇదొకటి చూడండి పార్కింగ్. ఈ పార్కింగ్ మనం పెట్టుకొని అక్కడైతే మనం ఈ పార్కింగ్కి 50 రూపాయలు అయితే చెల్లేసుకోవాలి. ఓకేనా? 50 రూపాయలు అయితే మనం పే చేసుకోవాలి. అలాగే ఎదురుగే గేట్ అనమాట. అక్కడ 200 టికెట్ ఉంది, 100 రూపాయల టికెట్ ఉంది, 50 రూపాయల టికెట్ ఉంది, ఇంకా ఉచిత అంటే ఫ్రీ దర్శనం కూడా ఉంది. మేమైతే ఫస్ట్గా కొబ్బరికాయలు, పువ్వులు, అగరబత్తి అవన్నీ తీసుకున్నాం. అలాగే అమ్మవారి కోసం ఒక పచ్చన మంచి చీర అయితే తీసుకున్నాం. ఓకేనా? తీసుకుని మనమైతే ఉచిత మన ఫ్రీ దర్శనంలో లైన్లోకి అయితే వెళ్ళాము. చాలా ముందుగా అయితే చాలా ఖాళీగా ఉంది. కానీ టెంపుల్ దగ్గరలో మనకి కొంచెం రష్గా అయితే అనిపించింది, కానీ మరీ అంత కూడా కాదు. అలాగే మనం ఇక్కడ కొబ్బరికాయ తీసుకువెళ్తాం కదా, ఇక్కడ ఇచ్చేస్తే వీళ్ళైతే కొట్టేస్తారు లైన్ మధ్యనే. అలాగే చూస్తున్నారు కదా, లైన్ అయితే చాలా ఖాళీగా ఉంది. ఇంకా కొంచెం ఇంకొక 200 meters ఉంది అంటే గుడికి, అంటే అమ్మవారు గర్భగుడికి ఎక్కడ పెట్టారు అక్కడికి కొంచెం రష్గా ఉంది. ఓకేనా? లైన్లో అయితే అలా వెళ్తున్నాం. ఇలాగే ఇప్పుడు మెయిన్ గుడి అనమాట. ఇంకా రెనోవేషన్ అవుతుంది. లోపల అయితే విగ్రహం కాదు, ఫోటో అయితే పెట్టున్నారు. ఇక్కడ అన్నదానం కోసం మనం టికెట్ అయితే తీసుకోవాలి. అన్నదానం కోసం మనం పే కూడా చేసుకోవచ్చు. మనం టికెట్ తీసుకొని అక్కడ భోజనం కూడా చేసుకోవచ్చు. అలాగే మేము కరెక్ట్గా 11:30 అయింది. ఇక్కడైతే మనకి ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం పడుతున్నారు. ఒక అరగంట అయితే మేము వెయిట్ చేస్తాం. దాని తర్వాత అరగంట తర్వాత మనకి వదిలేరు అనమాట. మళ్ళీ స్టార్ట్ చేశారు లైన్. చూసారు కదా, ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్ళిపోయాం. అలాగే మనకి ఇక్కడ ముందు ఇక్కడ అన్నదానం ఇక్కడ జరిగేది అనమాట. ఇప్పుడు అమ్మవారు అక్కడ పని జరుగుతుంది కాబట్టి అమ్మవారికి అయితే ఇక్కడ పెట్టారు. అంటే రెప్లికా అనమాట. మూల విరాటానికి అయితే కదపరు. ఓకేనా? ఇది రెప్లికా ఇక్కడైతే పెట్టారు అనమాట. సేమ్ ఆ అమ్మవారిలాగే ఉంటుంది. అలాగే చూడండి, ఇక్కడ నూకలమ్మ ఎంత బాగా దర్శనమిస్తున్నారు. అదే మేము చీర అయితే తీసుకున్నాం కదా, పంతులు గారు అయితే అడిగారు వదిలేస్తారు అంటే వదిలేస్తాము ఇక్కడ సమయం. ఓకేనా? అలాగే మన కొబ్బరికాయ కొట్టిన సగం కొబ్బరికాయ, అగరబత్తి, అరటిపండు అన్నీ అయితే ఇక్కడ తీసుకున్నారు. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే బయటకు వచ్చాక ఇక్కడైతే మనకి చికెన్ ఏదైనా తీసుకుని వెళ్తే అక్కడ బలిస్తాం కదా, అక్కడైతే వంటలు చేసుకొని మనం తినొచ్చు. అదంతా చేసాక మనం అయితే రిటర్న్ మళ్ళీ బయటకు అయితే రావడానికి రెడీ అయిపోయాం. ఇప్పుడు మనకి ఎదురుగా ఈ గేట్ నుండి బయటకు వస్తే ఎదురుగా ఇంకొక గేట్ ఉంటుంది. అక్కడైతే మన పార్కింగ్ ఉంది. అక్కడ కార్లో కూర్చొని మనం అయితే మళ్ళీ మన ఇంటికి వచ్చేసాం. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.